కానాను స్త్రీ కుమార్తె బాగుపడుట. కానానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలగు వారందరూ కూడా దేవునికి విరోధులు. అలాంటి విరోధులైన వారందరినీ భూమి మీద ఉండకుండా నాశనం చేయాలని ప్రభు ఆజ్ఞను మరి సౌలు తిరస్కరించారు. ఆ విధంగా దేవుని ప్రణాళికలు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆయన సువార్త ప్రకటిస్తూ గలిలయలో నుంచి ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను అనే ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ ప్రాంతం నుండి ఒక కానాను స్త్రీ వచ్చి ఆయనతో, ప్రభువా, దావీదు కుమారుడా, నా మీద దయ చూపించి నా కుమార్తెను దయ్యం పట్టి చాలా భయపడుతుంది అని మొరపెట్టుకుంది. ఆయన ఆమెతో ఒక్క మాట కూడా పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి కేకలు వేస్తూ ఉంది కనుక ఈమెను పంపివేయండి అని ప్రభువుని అడిగారు. అందుకు ప్రభువు, ఇశ్రాయేలు ఇంటి వారిలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకు తప్ప మరి ఎవరి దగ్గరకును నేను పంపబడలేదు అన్నాడు. కానీ ఆమె వచ్చి ఆయన ముందు మోకరించి, ప్రభువా, నాకు సహాయం చేయండి అని అడిగింది. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడము సరి అయినది కాదు అని ఆయన చెప్పాడు. ఆమె, నిజమే ప్రభువా, కానీ కుక్క పిల్లలు కూడా తన యజమానుని బల మీద నుండి పడే ముక్కల్ని ఏరుకొని తింటాయి కదా అంది. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు జరుగునుగాక అని ఆమెకు జవాబిచ్చాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థపడింది. అలాగూ యేసు ప్రభు ఇశ్రాయేలునే గాక ఇశ్రాయేలీలో నుండి వేరైపోయినటువంటి ఇతరులను కూడా రక్షించడానికి వచ్చాడు. అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చినను వాక్యము నమ్మదగినదిను పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనను పాపము చేసిన ఎడల యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎప్పుడైతే అన్యులు దేవుని యందు విశ్వాసం వస్తారో విశ్వాసము నీ మనసులో ఉన్నప్పుడు నీవనుకున్నది జరుగుతుంది అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానమును మనం కూడా పొందుకొని మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవడానికి ప్రభు తన మహాకృపను మనందరికీ దయచేయనుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.